కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉసిరికాయ ధనియాల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ పేస్ట్, ధనియాల పొడి, పటికి బెల్లం పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకుందాం. సరిపోతుంది కదా. ఓకే, సో మనం దీనిలో ఏం చేద్దామంటే మనం ఉసిరికాయలను చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాక పేస్ట్ లాగా చేసేసుకున్నాం అనమాట. సో మరి 2 ఉసిరికాయలు మనం తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 స్పూన్ మాత్రం తీసుకుంటాం. ఓకే, ఉసిరికాయ పేస్ట్ 1 స్పూన్ ఉసిరికాయ పేస్ట్ మంచిగా వేసి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఓకే, 1/2 స్పూన్ ధనియాల పొడి. సో 1/2 స్పూన్ ఉంది. 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇది కూడా ఇప్పుడే వేసేయాలా? ఎంత? 1 స్పూన్ వేసేది. ఓకే, 1 స్పూన్ పటికి బెల్లం పొడి. ఇవన్నీ వేసేసుకుందాము. నీళ్ళలో బాగా మరిగించుకుందాము. మామూలుగా ఉసిరికాయల్లో కూడా రకాలు ఉంటాయి కదా, పెద్ద ఉసిరని, చిన్న ఉసిరని, ఏదో మనం ఏదైతే పచ్చడికి పెట్టుకుంటామో ఆ ఉసిరికాయ అయినా మనకు సరిపోతుంది అనమాట. సో మెయిన్గా ఉసిరికాయ అంటేనే మనకి ఆయుర్వేద శాస్త్రంలో అది టాప్ ఫ్రూట్ అని చెప్తారనమాట. అంటే అగ్ర ద్రవ్యాలలో ఉసిరికాయ అనేది ఉత్తమమైన స్థానం పొందింది. అంటే మనకి ఏ డిజీజ్, ఏ రోగమైనా కానీ ఎన్నైక మందులు తీసుకున్నా తగ్గకపోయినా కానీ ఉసిరికాయ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ అది తగ్గుముఖమైన పడుతుంది, ఎంత క్రానిక్ డిజీజ్ అయినా కానీ. ఎందుకంటే మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలానే మన బాడీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా చెక్ పెట్టేస్తుంది అనమాట. అంటే మన ఆయుర్వేద శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట. ముఖ్యంగా మనకి శిరశూలహర యోగం అని చెప్తామన్నమాట. అంటే తలనొప్పిని హరించేటువంటి యోగం అనమాట. సో ఆ కేటగిరీలో మనకి ఉసిరికాయ ధనియాల పానీయం మనం తయారు చేసుకుంటున్నాము. సో ఇది మనకి ఏ కారణాల వల్ల ఫస్ట్ తలనొప్పి వస్తుందో ఒకసారి మనం అవగాహన చేసుకుంటే, సో ఇది రోజు తీసుకోవడం వల్ల మనకి ఎలా బెనిఫిట్స్ వస్తుందో అర్థమవుతుంది. ఒకవేళ మనం తెలియకపోయినా కూడా తీసుకోవచ్చు కదా, తలనొప్పి రెగ్యులర్ గా వస్తుంది అనుకున్న పక్షాన్ని తీసుకోవచ్చు కదా. అవును, అంటే ఫస్ట్ మనం ముఖ్యంగా ఏదైతే రీజన్ ఉందో రీజన్ ఎలిమినేట్ చేయాలన్నమాట. అంటే ఏ కారణం చేత మనకు తలనొప్పి వస్తుందో ఫస్ట్ దాన్ని దూరం పెట్టాలి. ముఖ్యంగా ఇప్పుడు అందరం ఎక్కువగా ఫోన్ కానీ టీవీ కానీ ఎక్కువ చూడడం వల్ల, స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల తలనొప్పి ఒకటి వస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి వస్తుంది. నీరు శాతం తగినంతగా తీసుకోకపోవడం వల్ల కూడా మనకి తలనొప్పి వస్తుంది. ఓకే, సో అదే మనం బంద్ చేసుకుందాం. సరిపోతుంది. ఓకే, సో మనం దీన్ని గ్లాస్లో పోసేసుకుందాం ఫస్ట్. సో ఈ ఉసిరికాయ ధనియాల పానీయం తీసుకోవడం వల్ల మనకి ఏ కారణం చేత వచ్చేటువంటి తలనొప్పి అయినా కానీ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే అది మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడైనా మనకు నొప్పి వస్తుంది అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ రక్త ప్రసరణ సరిగా జరగట్లేదు అనేసి. సో ఆ రక్త ప్రసరణ సరిగా జరగకుండా ప్రాంతాన్ని, అంటే బ్లాకేజెస్ని కూడా తీసేస్తుంది అనమాట. ఇది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందుకని రోజు కూడా మనం తీసేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకు కూడా మనకి కంటి చూపు మెరుగవ్వడానికి, ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు కూడా ఫోన్స్ అవి చూసి లేకపోతే ఎక్కువ అంటే తెలియకుండానే వాళ్ళు స్క్రీన్ టైంకి ఎక్కువ అవ్వడం వల్ల కూడా వాళ్ళ చూపు మందగిస్తుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ టైంని తగ్గించాలి. దాంతోపాటుగా ఈ పానీయాన్ని ఇచ్చినట్లయితే చిన్నపిల్లలకి కంటికి చాలా హితకరంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చే కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలానే ఎల్డర్లీగా వచ్చే వాళ్ళకి మైగ్రేన్ హెడేక్ కానివ్వండి, లేకపోతే వేరే డిజీజెస్ వల్ల వచ్చేటువంటి హెడేక్స్ కూడా ఏమైనా అంటే తగ్గిపోతాయి. క్రానిక్ సైనసైటిస్ ఉన్నా కూడా వాళ్ళకి హెడేక్ వస్తుంది అనమాట. అది కూడా ఏంటంటే మనకి ఎయిర్ ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్కి మనకి హెడేక్ వస్తుంది. సో వాటన్నింటిని తగ్గించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇన్ని కారణాల వల్ల ఏవైతే మనకి హెడేక్స్ వస్తాయి వాటన్నింటినీ ఒకేసారి నిర్మూలించేటువంటి ఒక మంచి ఉత్తమమైన సంజీవిని ఉసిరికాయ ధనియాల పానీయం. ఉసిరికాయ ధనియాల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ పేస్ట్, ధనియాల పొడి, పటికి బెల్లం పొడి. ఉసిరికాయ ధనియాల పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. అందులో 1 చెంచా ఉసిరికాయ పేస్ట్, 1/2 చెంచా ధనియాల పొడి, 1 చెంచా పటికి బెల్లం పొడి వేసి కలిపి బాగా మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి పోసుకుంటే తలనొప్పిని తగ్గించి చిన్నపిల్లల్లో కంటి చూపును మెరుగుపరిచే ఉసిరికాయ ధనియాల పానీయం రెడీ.